కోరికకి చేరి వచ్చిన మీ అందరికి వందనాలండి. అందరికి వందనాలు, స్తోత్రాలు. ఓ చిన్న వాక్య సందేశాన్ని మనం విందాం, తర్వాత ప్రార్థన చేసుకుందాం. 65వ కీర్తన 2వ చరణాన్ని నేను చదువుతాను, మీరు ఆలకించండి. 65వ కీర్తన 2వ చరణం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ఈ ప్రత్యేక ప్రార్థన కోడికలో మీరు చేసే ప్రార్థనలన్నీ కూడా నా దేవుడు అంగీకరించి ఉన్నారు. ప్రతి నెల ఈ విధంగా ఓ ప్రత్యేక ప్రార్థన కోరిక ఏర్పాటు చేసి సంఘ క్షేమాన్ని కోరి, సేవకుల క్షేమాన్ని కోరి, దేశ క్షేమాన్ని కోరి మనం ప్రార్థిస్తూ ఉన్నాం. మనం ఆరాధించుచున్న దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. ఏదో సృష్టిలో ఉంటున్నటువంటి వాటిని మనం పూజించి ప్రార్థించట్లేదు, కానీ సృష్టిని కలుగజేసిన సృష్టికర్తని మనం ప్రార్థిస్తూ ఉన్నాం. మనం చేసే ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఒక్కొక్క నెల మనం చేసే ప్రార్థనలు ఎన్నడూ కూడా వ్యర్థము కానేరవు. ఏ విషయంలోనైతే మనం ప్రార్థిస్తున్నామో వాటన్నిటినీ మానక దేవుడు అంగీకరించుదురుగాక. మనం ఆరాధించుచున్న దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. లోకములో ఉండే ప్రజలు ప్రార్థిస్తూ ఉన్నారు. దేవుళ్ళు అనే పిలువబడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, దేవుని ప్రజలైన వాళ్ళు మనము కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. లోకములో దేవుళ్ళు అని పిలువబడే వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థించినప్పుడు వారికి ఏది కూడా జవాబు దొరకట్లేదు. యెషయా గ్రంథం 16వ అధ్యాయము 12వ వాక్యములో, యెషయా గ్రంథం 16వ అధ్యాయం 12వ వాక్యములో ప్రవక్త ద్వారా దేవుడు ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. మోయాబీయులు ఉన్నత స్థలమునకు వచ్చి ఆయాసపడి ప్రార్థన చేయుటకు తమ గుడిలో ప్రవేశించినప్పుడు వారికి ఏమీ దొరకకపోవును. లోకములో ఎందరో ఉన్నత స్థలాలకు వెళ్ళి వారి యొక్క ప్రార్థనలని, మొక్కుబడులని, విన్నపాలని తెలియచేస్తూ ఉన్నారు. కానీ బైబిల్ చెప్తూ ఉంది, మోయాబీయులు ఉన్నత స్థలమునకు వచ్చి ఆయాసపడి ప్రార్థన చేయుటకు తమ గుడిలో ప్రవేశించినప్పుడు వారికి ఏమీయో దొరకకపోవును. ఏలియా దినాల్లో ఓసారి దేవుని ప్రజలతో ఒక మాట ఆయన అడుగుతూ ఉన్నాడు. ఇదిగో ప్రజలారా, మీరు ఎన్నాళ్ల మట్టుకు 2 తలంపుల మధ్యలో ఉంటారు. యెహోవా దేవుడైతే ఆయననే మీరు అనుసరించండి, సేవించండి. బయలు దేవుడైతే ఆయననే మీరు అనుసరించండి. ఒకవైపు యెహోవాను, మరొక వైపు బయలుదేవతని, ఇలా 2 మార్గాల్లో 2 అనుభవాల్లో మీరు నడవబాకండి అంటాడు. యెహోవా దేవుడైతే ఆయన్నే మీరు అనుసరించండి, ఆయన దగ్గరే మీరు వచ్చి ప్రార్థన చేయండి. బయలుదేవుడైతే ఆ బయలుదేవత దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థనలు చేయండి. ఈరోజు తేలిపోవాలి, మీరు ఏ దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నారు, ఎవరిని మీరు పూజిస్తూ ఉన్నారు అని ఏలియా ఆనాడు దేవుని ప్రజల మధ్యలో వారికి ఒక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో బయలుదేవతను ఆరాధించే 400 మంది ఉన్నారు. అయితే యెహోవాను ఆరాధిస్తూ ఉన్న, పూజిస్తూ ఉన్న ఏలియా ఒకడు ఉన్నాడు. అవన్నీ మనకు తెలిసిన విషయమే, క్లుప్తంగా చెప్పి నేను ముందుకు వెళ్తాను. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 26వ వాక్యములో బయలుదేవతను ఆరాధించుచు ఉన్న 400 మంది
వారు ఎలా ప్రార్థిస్తున్నారో చూడండి. ఉదయం మొదలుకొని మధ్యాహ్నము వరకు బయలా మా ప్రార్థన వినుమని ఒక్క మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చువాడెవడును లేకపోగా వారు తాము చేసిన బలిపీఠమునొద్ద గంతులు వేయ మొదలుపెట్టిరి. చూడండి, బయలా దిగిరా 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 అని మొరపెడుతూ ఉన్నారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం నుండి మరల 3 గంటల వరకు, మరలా 3 గంటల నుండి 5 గంటల వరకు మొరపెడుతూనే ఉన్నారు, ప్రార్థిస్తూనే ఉన్నారు. బయలా నిద్రపోతున్నవేమో దిగిరా, దిగి రాకపోగా వారి శరీరములను గాయపరుచుకుంటూ ఇంకా దిగిరా అని చెప్పి మొరపెడుతూ ఉన్నారు. ప్రియమైన వారలారా, వారు ఎంత మొరపెట్టినా కూడా వారికి జవాబు రావట్లేదు. కానీ ప్రియమైన వారలారా, సాయంకాల సమయంలో ఏలియా ఒకే ఒక చిన్న ప్రార్థన చేశాడు అంతే. ఏమని? 36వ వాక్యములో ఒక్క మాట ఏంటో తెలిసిన క్రింద భాగములో, ఈ వాక్యములన్నీ, ఈ కార్యములన్నీ నీ సెలవు చేతనే చేసితుననియు ఈ దినమున కనుపరుచుము. ఆ మాట చాలా ప్రాముఖ్యమైనది. ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసితునని ఈ దినమున కనుపరుచుము. నీవు నిజమైన దేవుడిని ఈ ప్రజలు తెలుసుకోవాలి. ఇవన్నీ నీ సెలవు చేతనే చేశాను. కట్టెలు పేర్చమన్నాడు, బలి పశువును వధించారు, ఆ మాంసాన్ని తీసి కట్టెల మీద పేర్చారు. అగ్ని దిగి రావటానికి బయలుదేవతను ఆరాధించే వాళ్ళు ప్రార్థించినా కూడా వారికి జవాబు దొరకలేదు. కానీ ఏలియా చేసిన ఆ చిన్న ప్రార్థన ద్వారా ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని చెప్పి అందరూ ఒప్పుకున్నారు. కొంతమంది పారిపోయారు. ప్రియమైన వారలారా, ఈ రోజుల్లో, ఆ రోజుల్లో అడిగినటువంటి ప్రశ్న ఈ రోజుల్లో కూడా దేవుడు మీతో అడుగుతూ ఉన్నాడు. యెహోవా దేవుడైతే యెహోవాని, యేసయ్యని మీరు ఆరాధించండి, పూజించండి. బయలు దేవుడైతే ఆ దేవుణ్ణి మీరు పూజించండి. 2 తలంపుల మధ్య 2 ఆలోచనలు మీరు ఉండబాకండి అంటాడు. రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసములు వచ్చిన మీరు యేసయ్య దేవుడిని అంగీకరించారు, ఆయన పాద సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు. జీవితకాలం అంతా యేసయ్య దగ్గరే మీరు మొరపెట్టుదురుగాక, ఆయననే మీరు పూజించుదురుగాక. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయన సర్వమును ఎరిగినవాడు. ఆయన దగ్గర ఎలాంటి ప్రజలు వచ్చినా కూడా వారి యొక్క స్థితిగతులను ఎరిగి, వారి ప్రతి పరిస్థితులను ఎరిగిన వాడై మేలు చేస్తూ ఉన్నాడు. కనుకనే ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదురు అని కీర్తనకారుడు స్తుతిస్తూ ఆ మాట చెప్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి రకరకాల ప్రజలు వచ్చారు. వాళ్ళల్లో శిష్యుల గురించి మనం చదువుతూ ఉన్నాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 38వ వాక్యములో ఒకసారి యేసు ప్రభు వారు శిష్యులు పడవ మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఓడ అల్లకల్లోలం అయిపోయింది. ఓడ అమరమున యేసయ్య ఆయన పడుకొని ఉన్నాడు. సముద్రము పెను తుఫాను చేత అల్లకల్లోలం అవుతూ ఉంటే శిష్యులు ఏమని ప్రార్థిస్తున్నారు, ఏమని మొరపెడుతున్నారు చూడండి. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండగా, బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? చూడండి, మేము నశించిపోతూ ఉన్నాము, మీకు చింత లేదా? పడుకుని ఉన్నావు అంట. ప్రియమైన వారలారా, యేసయ్యతోనే ఉన్నారు శిష్యులు. నశించిపోతూ ఉన్నాము, మీకు చింత లేదా అని యేసయ్యను అడుగుతూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి. యేసయ్యతోనే, యేసయ్య బిడ్డలుగానే ఉన్నాం.
అయినా కూడా కొన్ని సందర్భాల్లో మీకు ఎదురయ్యే శోధనలు, కష్టాలు, ఇబ్బందుల మధ్యలో మేము నశించిపోతూ ఉన్నాము, నీకు చింతలేదు ప్రభువా అని ప్రార్థించేవాళ్ళు ఇప్పుడు కూడా లేకపోలేదు. కానీ ఒక్క విషయం మీరు గుర్తెరగాలి, ఆయన పిల్లలైన వాళ్ళు ఎన్నడూ నశించిపోకూడదనే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే జగత్తు పునాది వేయబడక మునిపే ప్రభు నిన్ను ప్రేమించి రక్షణ ప్రసాదించాడు, సంఘ సహవాసాన్ని ఇచ్చాడు, ఈ దైవ భక్తి కలిగినటువంటి మార్గములో నడిచేటట్లు సహాయం చేస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడల్లా నీకున్న సమస్య నుంచి విడిపించి నశించిపోకుండా దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ఈ మాసములో కూడా దేవుడు కాపాడుదురుగాక. నశించిపోవటం ఆయన చిత్తం కాదు. 21వ కీర్తన 4వ చరణములో కీర్తనాకారుడు ఒక మాట అంటాడు. 21వ కీర్తన 4వ చరణములో, ఆయుష్ నిమ్మని నీవు అతని వరమడుగగా నీవు అతనికి అనుగ్రహించి ఉన్నావు, సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు అంటాడు. దేవుని ప్రజలు నశించిపోకుండా, ముఖ్యంగా ఆత్మ నశించిపోకుండా దేవుడు ఏం చేశాడు? కల్వారి శిలువ రక్తము చేత నీ ప్రతి పాపాన్ని తీసివేసి రక్షణ ప్రసాదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు పొందిన ఆ రక్షణ ద్వారానే నీవు ఏ విషయంలో బాధపడుతూ ఉన్నా, యేసయ్యా సహాయం చేయండి అయ్యా, నశించిపోతూ ఉన్నామని ప్రార్థించగానే వెనువెంటనే జవాబిస్తూ ఉన్నాడు. మొరపెట్టిన మరుక్షణానే దేవుడు కన్నీటి నాట్యముగా మారుస్తూ ఉన్నాడు. సంతోషము, సమాధానము, నెమ్మది మీ వెంట వచ్చేటట్లు చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ క్రింది వాక్యములో ఒక మాట రాయబడి ఉంది, సదాకాలము నిలుచు దీర్ఘాయువు, ఎటర్నల్ లైఫ్. సదాకాలం నిలుచు దీర్ఘాయువు అంటే ఏంటో తెలిసిన, అక్కడ రెండు అనుభవాలు, రెండు మాటలు ఉన్నాయి. ఒకటి, నీవు నశించిపోకుండా, నీ ఆత్మ నశించకుండా దేవుడు ఏం చేశాడు? రక్షించి కాపాడి నీవు ప్రార్థించే ప్రతి ప్రార్థనకు జవాబిచ్చి సుఖ సంతోషాలతో నేను నడిపించచ్చు ఉన్నాడు. తర్వాత సంఘ సహవాసానికి వచ్చి నీవు ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతూ రక్షించబడి బాప్తిసం తీసుకొని దైవభక్తి గల మార్గములు కొనసాగుతూ ఉండగా కనుమూసిన మరుక్షణం ఆ నిత్య రాజ్యాన్ని దేవుడు నీకు స్వాస్థ్యముగా అనుగ్రహించదురుగాక. సదాకాలము నిలుచు దీర్ఘాయువు ఇది. మనిషికి, దేవుని ప్రజలకి మరణం అనేది లేదు. లోకస్తులైతే చనిపోతే వీళ్ళు మరణించారు, చచ్చిపోయారు అంటారు. కానీ దేవుని ప్రజలు, వాళ్ళకి మరణం లేదు. దీర్ఘాయువు చేత నరుని ఆయుష్ ఆనాడు పాపము చేత తగ్గుతూ వచ్చింది. కానీ యేసుక్రీస్తు ద్వారా దేవుని ప్రజలైన మనకు దేవుడు దీర్ఘాయుషును అనుగ్రహించుదురుగాక. ఈ దినం వరకు దేవుడు మనకు ఆయుష్నిచ్చి కాపాడుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసునా? ఇదిగో ఈ విధంగా ఆయనను పాడి, స్తుతించి, ప్రార్థించి ఆయన సన్నిధిలో ఉండే మేళ్లు పొందుకొని ఆయన కొరకే నీవు బ్రతకాలనే ఉద్దేశంతో దేవుడు ఆయుష్నిచ్చాడు. ఆమేన్. పౌలు గారు అంటారు, జీవించువాడు ఇక మీదట తన కొరకు కాకుండా ఎవరి కొరకు జీవించాలి? యేసయ్య కొరకు జీవించాలనే ఉద్దేశము చేత దేవుడు మనకు ఆయుష్నిచ్చాడు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. లూకా సువార్త 23వ అధ్యాయము 42వ వాక్యములో శిలువ మీద ఒక దొంగ ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఏమని ప్రార్థన చేస్తున్నాడు. కల్వారి శిలువలో యేసు ప్రభు వారు వేలాడదీయబడ్డాడు. కుడివైపున ఒక దొంగ, ఎడం వైపున ఒక దొంగ. ఒక దొంగ అంటాడు, ఇదిగో మేము చేసినటువంటి పాపానికి శిక్షకు, మేము చేసినటువంటి పొరపాట్లు, పాపానికి తగిన శిక్ష మేము అనుభవిస్తూ ఉన్నాం, ఇది మాకు తగిందే. కానీ ఇంకొక దొంగ అంటాడు, ఇదిగో నీవు దేవుని కుమారుడు అంటున్నావు కదా, నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని మాట్లాడుతూ ఉన్నాడు. కానీ అట్ ద ఫైనల్ స్టేజ్, చివరి దశలో, చివరి క్షణంలో శిలువ మీద ఉన్న ఒక దొంగ ఈ ప్రార్థన చేస్తాడు. ఏమని? యేసు, నీ రాజ్యంలోనికి నీ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. చూడండి, ఈ ప్రార్థన ఇది మొదలుకొని మనము చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఆమేన్. ఇట్టి ప్రార్థన ఎప్పుడైనా చేశారా?
ఇలాంటి ప్రార్థనలు ఎప్పుడేం చేశారా? ఏకాడికి అప్పులు తీరాలి, రోగాలు తగ్గాలి, పిల్లలకి పెళ్లి సంబంధాలు ఉండాలి, ఇల్లు కావాలి, బువ్వ కావాలి, లడ్లు కావాలి, ఇవే భూ సంబంధమైనటువంటి ఈ వీటి కొరకే మనం ప్రార్థిస్తూ ఉంటాం. ఎప్పుడైనా ఇటర్నిటీ, నిత్యత్వాన్ని గురించి ఆ వాంఛతో ప్రార్థించామా? యేసు, నీ రాజ్యం వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకో. ఇది ఎలాంటి ప్రార్థన తెలుసునా? పరలోక రాజ్యానికి వెళ్ళాలనే వాంఛతో చేసేటువంటి ప్రార్థన ఇది. ఈ లోకంలో ఇది స్థిరమైనది అని చెప్పి ఈ లోక సంబంధమైన అనుభవాలు ఉండటానికి ఇష్టపడే అనుభవాలు కాకుండా దేవుని యొక్క రాజ్యానికి నేను చేరాలి. అతను ఒక దొంగ, కానీ ప్రియమైన వర్లారా, చివరి క్షణంలో అతనికి ఒక మారు మనసు కలిగింది. ఆ మారు మనసును బట్టి తాను చేసిన ప్రార్థన ద్వారా వెనువెంటనే కొంత సమయానికి తాను చనిపోయాడు. పాతాళపు పరదేశంలోనికి వెళ్ళిపోయాడు. ఒక్కసారి ఆలోచించండి. దేవుని ప్రజలైన మనము ఇలాంటి ప్రార్థనలు చేయాలి ఈ రోజున. ఎందుకంటే ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. కనుమూసిన మరుక్షణము యేసయ్యా నీ రాజ్యములో నేను ఉండాలి. ఇట్టి ప్రార్థన అనుభవాన్ని దేవుడు మనందరికీ దయచేయుదురుగాక. ప్రార్థన ఆలకించేవాడు. మనం చేసే ప్రార్థనలు ఎలా ఉన్నాయి? సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 13వ వాక్యములో అక్కడ ఇంకొక స్త్రీ ప్రార్థిస్తూ ఉంది. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను గనుక. చూడండి, అక్కడ హన్నా ప్రార్థిస్తూ ఉంది. ప్రార్థించి అలసిపోయి కన్నీళ్లతో వేడుకుంటూ పెదవులు మాత్రమే కదులుచూ ఉండి ఆమె చేసిన కన్నీటి ప్రార్థన ఒక్కసారి ఆలోచించండి. ఈమె సంతానం లేకుండా బాధపడుతూ వచ్చింది. కానీ అంతకు మునుపు ఆమె ప్రార్థన చేసిన స్త్రీయే. కానీ ఆమెకు బాధ ఎక్కువ అయిపోగా, నింద అవమానం ఎక్కువైపోగా కన్నీళ్లు వస్తూ ఉన్నాయి. అందును బట్టి దేవుని మందిరానికి వచ్చి కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉంది. విరిగి నలిగిన మనసుతో ప్రార్థిస్తూ ఉంది. ప్రభువా, ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థిస్తూ ఉన్నాను ఈ సంతానం కొరకు. మరి ఎందుకు నా జీవితంలో మీరు కార్యం చేయట్లేదు? ఒకవేళ నాలో పొరపాట్లు ఉన్నాయా, నాలో ఏదైనా తప్పిదాలు ఉన్నాయా అని చెప్పి తన్ను తాను శుద్ధీకరించుకున్న అనుభవంతో తాను ప్రార్థిస్తూ ఉన్నది. ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వకపోవటానికి గల కారణాలు ఏంటి? 59వ అధ్యాయం యెషయా గ్రంథం 59 మొదటి వాక్యములో, రక్షింప నేరకి ఉండినట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరకి ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చను గనుక ఆయన ఆలకింపుకున్నాడు అంటాడు యెషయా ప్రవక్త ద్వారా. కానీ ప్రేమైన వల్లరా, ఆనాడు హన్నా ఆమె చేసినటువంటి ప్రార్థన ఎలాంటి ప్రార్థన తెలుసునా? ఓ శాంక్టిఫికేషన్, తన్ను తాను పరిశుద్ధపరచుకుంటూ, ప్రభు నాలో ఏదైనా పొరపాట్లు ఉన్నాయా, అయ్యా నాలో ఉంటున్న తప్పిదాలు క్షమించు అని పెదవులు మాత్రమే కదులుచు ఉండి, ఒకవేళ మాట్లాడితే ప్రక్కన వాళ్ళు వింటారేమో, కానీ ప్రియమైన వర్లరా, ఆమె ప్రతి పరిస్థితి అంతయు కూడా యేసుతో దేవునితో చెప్పుకుంటూ ఆమె మొరపెడుతూ వచ్చేది. ప్రార్థనకి దేవుడు ఎప్పుడు జవాబిస్తాడో తెలిసిన, మనలో ఓ నిర్దోషమైన హృదయాన్ని బట్టి దేవుడు ప్రార్థనకు జవాబు అనుగ్రహించుదురుగాక. 101వ కీర్తన 2వ చరణంలో దావీదు అలా ప్రార్థన చేస్తాడు. చూడండి, 101వ కీర్తన 2వ చరణంలో, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించేదను, నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు, నా ఇంట నేను యథార్థ హృదయముతో నడుచుకొందును. చూడండి, నా ఇంట నేను యథార్థ హృదయముతో నడుచుకొందును. ప్రార్థనకి జవాబు ఎప్పుడు ఇస్తాడో తెలిసిన, మీ ఇంట మీరు యథార్థ ప్రవర్తనతో నడుచుకున్నప్పుడు, నిర్దోష మార్గమున వివేకముతో మీరు ప్రవర్తించినప్పుడు.
కొన్ని ఇళ్లలో యథార్థత లేదు. మరి వారి ప్రార్థనకు జవాబు ఎలా దొరుకుతుందండి? తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు, పిల్లలకు తెలియకుండా తల్లిదండ్రులు కొన్ని రహస్యమైనటువంటి కార్యాలు. అది యథార్థత కాదు. యథార్థంగా అంటే ఉన్నది ఉన్నట్లుగా తమ జీవితాలని మనుషులకు, దేవునికి ప్రత్యక్షపరచుకోవడమే యథార్థత. హల్లెలూయా. హన్న తన జీవితంలో యథార్థముగా ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థించింది. దేవుడు ఆమె దుఃఖాన్ని సంతోషంగా మార్చాడు. ఇక్కడికి వచ్చిన మీ ప్రార్థనలు కూడా నా దేవుడు ఆలకించి ఉన్నాడు. ఈ స్థలమందు చేయబడి ప్రార్థన మీద ఆయన కనుదృష్టి ఉన్నది. మీరు ఏ సమస్యతో వచ్చారో, ఏ బాధతో వచ్చారో, మీకున్న కష్టాలన్నీ ఈ సెప్టెంబర్ మాసంలో నా దేవుడు తీర్చును గాక. అయితే మీరు దేవుని దగ్గరే, యేసయ్య దగ్గరే, ఆయన పాదాల దగ్గరే మీరు వచ్చి మొరపెట్టాలి, కానీ మనుషులతో ఎక్కడ మీరు చెప్పకూడదు. హన్న యేసయ్య దేవుని దగ్గరికి వచ్చే తన బాధని చెప్పుకుంటూ ఉంది. మార్కు సువార్త 5వ అధ్యాయము 33-34 వాక్యంలో చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. అక్కడ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ తన డబ్బంతయు కూడా వైద్యులకు ఖర్చు పెట్టి ఇక ఏమీ చేయలేని పరిస్థితుల్లో యేసయ్య వస్త్రపు చెంగు ముట్టి నేను బాగుపడతానని విశ్వాసంతో వచ్చి బాగుపడింది. అప్పుడు యేసయ్య ఏమంటారు చూడండి. అందుకు ఆయన, కుమారి 33వ వాక్యములో చూడండి, అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి ఆయన ఎదుట సాగిలపడి, చూడండి, తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. వాళ్ళ వీళ్ళతో చెప్పలేదు, ఇరుగు పొరుగు వాళ్ళతో చెప్పలేదు. తన సంగతి అంతా ఎవరితో మీరు చెప్పుకోవాలి? మీ సంగతి అంతా ఎవరితో చెప్పుకోవాలి? యేసయ్యతోనే మీరు చెప్పుకుందరు గాక. ఆ స్త్రీ యేసయ్యతోనే చెప్పింది గనుక వెంటనే హీలింగ్. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, సమాధానము గలదానవై వెళ్ళు. ఒక్కసారి ఆలోచించండి. తన సంగతి అంతయు కూడా యేసయ్యతో చెప్పుకున్నది. దేవుడు ఎలాంటి ప్రార్థనకు జవాబిస్తాడో తెలుసిన? 145వ కీర్తన 18వ చరణములో, 145వ కీర్తన 18వ చరణములో, నిజముగా ఎవరైతే మొరపెడతారో, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. నిజముగా మొరపెట్టడం అంటే ఏంటి? మీ సంగతులన్నీ కూడా యేసయ్యతో చెప్పుకొని, మీ పరిస్థితులన్నీ దేవునితో చెప్పుకొని నిజంగా మొరపెట్టడం. మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిని దేవునికి చెప్పడమే. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వాక్యములో కూడా రాయబడి ఉంది. దేవుడు ఎవరి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడో తెలుసునా? దేవుడు పాపుల మనవి ఆలకింపుడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. మీరు ఆలోచించండి. దేవుడు ఆ స్త్రీని బాగు చేశాడు. తన సంగతి అంతయు కూడా యేసయ్యతో చెప్పుకునడం ద్వారా దేవుడు ఆమెకు స్వస్థతనిచ్చి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అలాంటి సమయంలో ఈ రోజుల్లో ఎవరి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడంటే, ఒకటి, నిజముగా మొరపెట్టాలి. నిజముగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా చేతులెత్తి మనసారా నిజంగా మొరపెట్టే అనుభవం కావాలి. ఏదో వచ్చాము, ప్రార్థించాము, వెళ్ళిపోయాము అన్నట్లు కాకుండా మీరు నిజంగా మొరపెట్టినట్లయితే మీ ప్రార్థనకి నా దేవుడు జవాబు అనుగ్రహించుదురుగాక. బైబిల్ చెప్తుంది యోహాను సువార్త 9:31లో, విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తానుసారంగా. ఇంకోసారి చూడండి ఆ మాటని, ఎవడైనా దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వారి మనవి ఆలకించును. మీరు దైవ చిత్తానుసారంగా ఏది అడిగినా కూడా నా దేవుడు చేయుదురుగాక.
28వ అధ్యాయం సామెతల గ్రంథం 9వ వాక్యములో, 28వ అధ్యాయం సామెతల గ్రంథం 9వ వాక్యములో, ధర్మశాస్త్రము వినకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. చాలా విషయాలు ఉన్నాయి, క్లుప్తంగా నేను చెప్పి ముగిస్తూ ఉన్నాను. దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నారు. ఈ మాటలు మీరు శ్రద్ధగా విని ఆ విధంగా మీరు మీ జీవితాలను కట్టుకున్నప్పుడు మీ ప్రార్థన, మీరు చేసే ప్రార్థన ఆయన కూడా వింటాడు. ఇప్పుడు తన సేవకుని ద్వారా మీరు దేవుని మాటలు వింటూ ఉన్నారు. ఈ మాటలు మీరు శ్రద్ధగా విన్నట్లయితే ఆయన కూడా మీ మాటలు వింటాడు. యేసయ్యా, యెహోవా నా బాధని, నా కష్టాన్ని చూడమంటున్నారు కదా. మీ ప్రార్థన, మీరు పెట్టే మొర దేవుడు వినాలంటే దేవుడు అంటాడు, ధర్మశాస్త్రాన్ని మీరు వినండి, చెవిని తొలగించుకోవద్దు. ఈ చెవిన విని ఈ చెవిన వదిలివేసేటట్లు కాకుండా వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని శ్రద్ధగా వినువారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అట్టి కృప ప్రతి ఒక్కరికి నా దేవుడు దయచేయుదురుగాక. దేవుని యొక్క మాటలు విని ఇంకా మీ ఆధ్యాత్మిక జీవితాలని కట్టుకొందురుగాక. ప్రభు యొక్క రాకడకై మనం సిద్ధపడుదుముగాక. ప్రార్థన చేసుకుందాం.